విమానం వెర్రితలలు వేస్తే ఏ రకంగా ఉంటుందో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి ఘటన ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా కనబడుతోంది. బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. 10 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 50 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఆర్సీబీ ప్లేయర్స్ సన్మాన కార్యక్రమం విషాదంగా ముగిసింది. భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు. స్టేడియంలోకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకెళ్లారు. స్టేడియంలోనే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో భారీ ర్యాలీ చేపట్టారు. ఇక పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి ఆర్సీబీ విజయోత్సవ ఈవెంట్ కాస్త విషాదాంతంగా ముగిసింది. ముఖ్యంగా ఐపీఎల్ 2025 ఛాంపియన్షిప్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానుల భారీ సంఖ్యలో గుమిగూడంతో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రుల సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య ప్రస్తుతం 10 మంది అని చెప్తున్నారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆర్సీబీ జట్టు ట్రోఫీతో స్టేడియంకు వస్తుందని ఆటగాళ్లతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొనవచ్చంటూ భావించిన వేలాది మంది అభిమానులు సాయంత్రం నుంచే చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురుచూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. క్షతగాత్రులను శివాజీనగర్లోని బోరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలుత 18, 19, 20 నంబర్ గేట్ల నుంచి అభిమానులను స్టేడియం లోపలికి అలౌట్ చేశారు. అయితే 12వ గేటు నుంచి క్రికెటర్లు వస్తున్నారని తేలడంతో ఒక్కసారిగా అభిమానులు అటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఒక్కసారిగా పోలీసు లాఠీ దెబ్బల నుంచి తప్పించుకునే క్రమంలో ఫ్యాన్స్ అంతా కూడా పరుగులు పెట్టారు. దీంతో భారీగా చేరుకున్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ప్రస్తుతం 10 మంది ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తున్నారు. పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడం, పాసులకు మించి భారీగా జనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఒకసారిగా చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్కు ప్లాన్ చేసింది. అయితే ఈ సమస్యలను ముందే ఊహించి పోలీసులు
విక్టరీ పరేడ్కు అనుమతి నిరాకరించారు. అయినా అభిమానులు ఆటగాళ్ల సన్మాన కార్యక్రమాన్ని జరగాల్సిన చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానులు ఈ స్థాయిలో తరలి రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే సుదీర్ఘ విరామం తర్వాత 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. దీంతో స్వయంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆటగాళ్లందరినీ ఎయిర్పోర్ట్కు వెళ్ళి మరీ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆటగాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిన్నస్వామి స్టేడియంలో. అయితే ఈ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అలాగే గవర్నర్ కూడా మంత్రులతో సహా అందరూ హాజరయ్యారు. వాళ్ళంతా కూడా స్టేడియం లోపలికి అప్పటికే చేరుకున్నారు. అయితే ఆటగాళ్ళను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలతో ఒక్కసారిగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? మా సీనియర్ కొలీగ్ మరిన్ని వివరాలు అందిస్తారు. గేట్లన్నీ ఓపెన్ చేసి బయటకైతే పంపిస్తున్నారు. ఎందుకంటే వేలాది మంది అభిమానులు ఉన్నారు. మళ్ళీ తొక్కిసలాట జరిగితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పి కూడా భావించి ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరినీ అయితే బయటకు పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్న గాయపడ్డ వారు ఎంతమంది చనిపోతారు, గాయపడ్డ మృతులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరని మాత్రం ఇంకా ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా బయటకైతే చెప్పలేదు. వాళ్ళందరికీ సంబంధించిన నేమ్స్ నోట్ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు ఎవరు, అవన్నీ కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రభుత్వము అయితే ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఎవరి వల్ల ఈ ఘటన జరిగింది, కంట్రోల్ చేయడంలో విఫలం ఎవరయ్యారు, అంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇవ్వడంలో అధికారులు ఎవరు ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ విషయాలపైన కూడా విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా ఏ రకంగా ఎగబడ్డారో. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ జట్టు ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. దీంతో సంబరాలు జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి తరలి వచ్చారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. తొక్కిసలాటకు సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా ఎగబడ్డారు. వేల సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఫ్యాన్స్ ఏ రకంగా తొక్కిసలాట్లో గాయపడ్డారో దానికి సంబంధించిన తాజా దృశ్యాలే మనం చూస్తున్నాం. ఇక కొంతమంది ఫ్యాన్స్కి సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. భారీ జనం ఒక్కసారిగా పోగొడం, దాంతో పోలీసుల లాఠీ చార్జీ కలిపి ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే తొక్కిసలాటలో కింద పడిపోయిన వారు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మా సీనియర్ కొలీగ్ నగేష్ ప్రస్తుతం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. చిన్నస్వామి స్టేడియం సంగతి అక్కడి పరిస్థితిని వివరిస్తారు. ఎక్కడికి డైవర్ట్ చేయాలన్న ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా పోలీస్ అయితే ఫెయిల్ అయింది. ఎందుకంటే అభిమానులంతా 1, 2, 3 గేట్ల వరకే వచ్చిన క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. కానీ మిగతా గేట్లు, ఎందుకంటే ఆ 7 గేట్లు అయితే చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కల ఉన్నట్టున్నాయి, వాళ్ళందరినీ డైవర్ట్ చేసే క్రమంలో అంటే 1 కిలోమీటర్ నుంచే 2 కిలోమీటర్ల నుంచే వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తూ వాళ్ళందరినీ జాగ్రత్తగా లోపలికి పంపించేదానికి ఏర్పాట్లు చేయాలి. కానీ అభిమానులంతా ఒక్కసారిగా గుమిగూడి చిన్నస్వామి స్టేడియం దగ్గరికి ఎవరైతే క్రికెటర్లు వాళ్ళు వేరే వాహనాల్లో వాళ్ళు వస్తున్నారు, డీకే శివకుమార్ కానీ మిగతా క్రికెటర్లంతా కానీ విరాట్ కోహ్లీ కానీ ఆ క్రికెటర్లు వస్తున్న బస్సు కొన్ని వాహనాలు వెనక ముందు వస్తున్నాయి. ఆ గేటు దగ్గరికే పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అక్కడనే పోలీసులు అయితే వైఫల్యం చెందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గేట్ నుంచి ఆ గేటు దగ్గర ఎక్కువ అభిమానులను గుమిగూడకుండా చూడాల్సిన పోలీసులు వాళ్ళు కూడా వెర్రిగా అంటే క్రికెటర్లను చూడాలనే పద్ధతిలోనే కూడా పోలీసులు కూడా చూసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అభిమానులందరినీ డైవర్ట్ చేసే క్రమంలోనే ఈ ఘటన జరిగింది. ఘటన అనేది బిగ్గెస్ట్ ఇష్యూగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా ఘటనలు కూడా చాలామందిని రోడ్డు పాలు చేస్తున్నాయి. చాలా కుటుంబాలు ఇప్పటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు కూడా వాళ్ళకు తలెత్తుతున్నాయి. కానీ పోలీసులు అయితే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఫెయిల్ అయ్యారు. అభిమానులను డైవర్ట్ చేసి స్టేడియం లోపలికి తీసుకెళ్ళడం మాత్రం ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తి విధంగానే పోలీసుల వ్యవహార శైలి ఉందని చెప్పచ్చు. బెంగళూరు కమిషనర్ కూడా ఒక స్కెచ్ గీసుకొని అంటే
మామూలుగా ఒక ప్రణాళికబద్ధంగా అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో వినాయక చవితి నిమజ్జనం ఊరేగింపు జరిగినా ఎక్కడి నుంచి వాహనాలు రావాలి, ఎక్కడికి వెళ్ళాలన్న ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే ఒక మ్యాప్ని విడుదల చేస్తారు. ఆ మ్యాప్ పద్ధతి ప్రకారమే పోలీసులు కూడా ఎక్కడెక్కడ పోలీసులు బారికేడ్లు ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలన్న ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి అయితే పాటించలేదు. అభిమానులు వెళ్ళే ఏదైతే దారి గేటు ఉందో ఆ గేటు దగ్గరికే వేలాది మంది రావడమే, ఆ గేటు దగ్గర కూడా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం, ఆ ఇంపాక్ట్ అంతా కూడా మిగతా గేట్ల దగ్గర పడిపోవడంతో కూడా అభిమానులు పరిగెత్తి అంటే తాము కూడా చనిపోతామనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒకసారి అరిచి గందరగోళం చేస్తే కూడా ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. ఎందుకంటే కుంభమేళ లాంటి ఇష్యూని కూడా ఇక్కడ ఉదాహరణ చేసుకోవచ్చు. అక్కడ కూడా తాము ముందు స్నానానికి వెళ్ళాలని చెప్పి ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా చాలామంది చనిపోయారు. సో అలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగింది. స్టేడియం లోపలికి వెళ్ళి సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలని చెప్పి తోసుకుంటూ రావడం అనేది ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే 10-11 మందికి పైగా ప్రస్తుతం అయితే మృతి చెందారు. ఇంకా ఐసీయూలో ఇప్పటికే 10-12 మంది ఐసీయూలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా శ్వాస అందకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రి నిర్వాహకులు చెప్తున్నారు. వాళ్ళందరినీ అంటే తాము ఏదో విధంగా వాళ్ళని బతికించాలనే ఇదంతో వైద్యం అయితే తక్షణం అయితే అందుతోంది. కానీ అందులో ఎంతమంది బతుకుతారు, ఎంతమంది చనిపోతారు, ఇందులో కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఎంతమంది, ఇంకా వేరే రకంగా అంగవైకల్యం ఎంతమందికి వస్తుంది, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇష్యూస్. మరి ప్రభుత్వం వాళ్ళందరికీ ఎలా ఓదారుస్తుంది? క్షమాపణలు చెప్పినా కూడా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి, వాళ్ళని ఎలా ఆదుకుంటుందని మాత్రం క్వశ్చన్ మార్కే. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఏ స్టేట్మెంట్ ఇస్తుంది, బాధితులను ఆడుకోవడానికి, బాధితులను పరామర్శించడానికి ఓదార్పు ఇలా ఇస్తుందనేది కూడా నెక్స్ట్ తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోయే ఆర్సీబీ విజయోత్సవ ఈవెంట్కు సంబంధించి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో భారీగా ఫ్యాన్స్ గుమిగూడడంతో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే అభిమానం వెర్రితలలు వేస్తే ఏ రకంగా ఉంటుందో ఈ ఘటన మరొకసారి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. గతంలో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సినిమా ఈవెంట్లు కావచ్చు, అలాగే క్రికెట్ ఈవెంట్లు కావచ్చు, ఏదైనా ఒకటే ఫ్యాన్స్ పిచ్చితనం ప్రాణాల మీదకి తెస్తుంది. ఎందుకు ఇలాంటి వెర్రి చేష్టలు వేస్తున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులు తమపై ఆశలు పెట్టుకున్న పరిస్థితిని ఒక్కసారిగా ఫ్యాన్స్ ఇలాంటి ఈవెంట్లకు వచ్చిన చోట మర్చిపోతున్నట్టుగా కనబడుతోంది. తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేస్తూ ఇలాంటి వెర్రితలలు వేస్తూ అభిమానం పేరుతో ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు నిజంగా విషాదాన్ని కలిగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు చూడండి. ఒక అమ్మాయి అక్కడ అమ్మాయిని తీసుకెళ్తున్నారు, ఊపిరాడక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయికి అప్పటికే సిపిఆర్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు. కేవలం మహిళా ఫ్యాన్సే కాదు, ఒక టీనేజర్ కూడా ఈ ఘటనలో తొలుత మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఎస్, ఆ దృశ్యాలు చూడండి. సిపిఆర్ చేస్తున్న దృశ్యాలు. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం దక్కనట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారో అభిమానులు ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఎగబడే క్రమంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో పోలీసులు కూడా పూర్తిగా చేతులెత్తిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టే పరిస్థితి ఇక్కడ మనకు అర్థం కావట్లేదు. పోలీసుల వైఫల్యమా లేదా అభిమానుల పిచ్చితనమా? ఇక్కడ ఒక్కసారి ఆలోచించుకోవాలి. అభిమానం నిజంగా వెర్రితనం వేసే రకంగా ఉంటుందో అర్థమవుతుంది. కాసేపు ఆగితే అందరూ స్టేడియంలోకి చేరుకొని తమ అభిమాన క్రికెటర్ను చూసే అవకాశం ఉంది. కానీ అంతలోనే ఆ అభిమానాన్ని అదుపు చేసుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న ఈ స్థితిని చూస్తే ఏమనాలి? నిజంగా అటు కొన్ని సినిమా ఈవెంట్లకు సంబంధించి కూడా గతంలో మనం కొన్ని ఘటనలు చూస్తే కనుక ఇలాంటి తొక్కిసలాట్లోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా క్రికెట్ ఈవెంట్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అభిమానులు కానీ అటు పోలీస్ వ్యవస్థ కానీ ఎప్పుడు గుణపాఠాలు నేర్చుతారని మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధానంగా ఇలా వేలాది మంది క్రౌడ్ వస్తారని తెలిసి కూడా పోలీసులు చేష్టలుడికి చూస్తున్న వైనం మనకి ఇక్కడ కనబడుతోంది. పరిమిత సంఖ్యలో పాసులు ఇస్తున్నప్పటికీ కూడా పరిమితికి మించి అభిమానులు వస్తారని తెలిసినా పోలీసులు కట్టడి చేయడంలో వైఫల్యం చెందారనేది ప్రధాన ఆరోపణగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం 5,000 మంది పోలీసులను ఈవెంట్కు భద్రతగా నియమించామని చెప్తున్నా ఎక్కడా భారీ సంఖ్యలో పోలీసులు కనబడేట్టుగా మనకు కనలేదు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఆ పరిసరాల్లో పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారే తప్ప ఎక్కడ అభిమానులను అదుపు చేసే
ప్రక్రియ కానీ వారిని సరైన దారిలో వెళ్ళమని చెప్పే పరిస్థితులు కానీ మనకు అక్కడ కనబడలేదు. ఒక్కసారిగా అభిమానులంతా కూడా తమ క్రికెటర్లను, తమ ఫేవరెట్ క్రికెటర్లను చూసేందుకు ఎగబడే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ నియంత్రించలేని పరిస్థితుల్లో చేతులెత్తేసిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కానీ అభిమానులే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నప్పుడల్లా అమాయక అభిమానులంతా కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఏమొస్తుంది? క్రికెటర్లను చూడ్డానికి వెళ్ళి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప, తల్లిదండ్రులకు కన్నీటిని మిగల్చడం తప్ప ఇక్కడ అంతకు మించి సాధించింది ఏం లేదనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్నాళ్ల పాటు పెంచి పోషించిన తమ పిల్లలు, యుక్త వయసు వచ్చిన పిల్లలు ఇలాంటి అనవసరపు ఘటనలో ప్రాణాలు పోగొట్టుకోవడం నిజంగా ఆ తల్లిదండ్రులకు తీరని శోకంగానే చెప్పాలి. అభిమానం నిజంగా పిచ్చి వేషాలు వేస్తే ఏ రకంగా ఉంటుందో, అభిమానం అని తలకెక్కితే ఏ రకంగా ఉంటుందో ఈ ఘటన మనకు మరోసారి ప్రూవ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే సిపిఆర్ చేసి ప్రాణాలు బతికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇక వారందరికీ కూడా సపర్యలు చేసి బతికించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా వేలాది మంది ఆ తొక్కిసలాట్లో పైనుంచి వెళ్ళడంతో ఊపిరాడక చనిపోయిన ఘటన మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఘటన జరిగినంతసేపు కూడా స్టేడియంలోనే ముఖ్యమంత్రి ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, మంత్రివర్గం అంతా కూడా ఉంది, అలాగే ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా స్టేడియంలోనే ఉన్నప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, అభిమానులను ఎలా నియంత్రించాలో కర్ణాటక పోలీసులు ఏ రకంగా విఫలమయ్యారో ఈ ఘటన మరొకసారి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఏదేమైనా అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒక గుణపాఠంగానైతే మారాల్సిన అవసరం కనబడుతుంది. కేవలం ఇది బెంగళూరుకే మాత్రమే పరిమితం కాదు. హైదరాబాద్ పుష్ప 2 సినిమా ఘటన కావచ్చు, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం క్రికెట్ ఘటన కావచ్చు, ఇంకేదైనా కుంభమేళాకు సంబంధించిన ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా తొక్కిసలాటలు చోటు చేసుకోవడం, తరచూ ఇట్లాంటి ఘటనలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం. ఒకసారిగా ఇలాంటి ఘటనలు కొంత సంయమనం పాటిస్తే ప్రాణాలు దక్కించుకునే అవకాశం, కానీ అంతలోనే అభిమానం పేరుతో చేసినటువంటి ఇలాంటి చేష్టల వల్ల అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికీ ఘటనలో 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు, 50 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆర్సీబీ ప్లేయర్స్ సన్మాన కార్యక్రమం విషాదంగా ముగిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకైతే కర్ణాటక ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా పోలీసుల వైఫల్యమా, అభిమానుల అత్యుత్సాహం అనేది తేలాల్సింది. చాలా క్లియర్గా కనిపిస్తోంది. అభిమానుల అత్యుత్సాహమే ఇక్కడ కొంప ముంచిందనే విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమవుతుంది? కొద్దిసేపు ఆగితే అభిమాన క్రికెటర్లంతా చూసేవారు. ఒక్క 10 నిమిషాలు లేదా కొన్ని గడియలు ఓపిక పడితే ప్రశాంతంగా సేఫ్గా ఆ స్టేడియంలోకి వెళ్ళి అభిమాన క్రికెటర్లతో చూసి చప్పట్లు కొట్టి బయటకు వచ్చేవాళ్ళు. కానీ అత్యుత్సాహంతో అనవసరంగా పరుగులు పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఈ అభిమానుల్ని ఏమనాలి? తప్పు అభిమానులదా, దీన్ని అదుపు చేయలేకపోయిన పోలీసులదా? ఒక్కసారి కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి. ముఖ్యంగా ఆర్సీబీ ప్లేయర్ల సన్మాన కార్యక్రమం విషాదంగా ముగిసిన ఈ ఈవెంట్లో, ఈ ఘటనలో తప్పెవరిదో మీరే చెప్పాలి. ఎందుకంటే అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే కంట్రోల్ చేయలేకపోయామంటూ పోలీసులు చెప్తున్నారు. 5,000 మంది పోలీసులను పెట్టి భద్రతగా ఏర్పాటు చేశామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఇస్తూ మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కానీ కోల్పోయిన ప్రాణాలైతే తిరిగి రావు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కన్నీటి శోకాన్ని మిగిల్చి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతోంది. కేవలం క్రికెట్ అనే ఒక వెర్రితనంతో, ఒక పిచ్చితనంతో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ 10 మందిని ఇప్పుడు ఏమనాలి? ఆ 10 మంది ఇప్పుడు అరణ్య రోదనగానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసిన అధికారులు కేవలం అభిమానుల అత్యుత్సాహం కారణంగానే ఇదంతా జరిగిందంటూ దర్యాప్తును పూర్తి చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తిరిగిపోయిన ప్రాణాలైతే మళ్ళీ రావు. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా మార్చుకొని ఇప్పటికైనా అభిమానులు కేవలం బెంగళూరు మాత్రం కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఈవెంట్లు కానీ ఇలాంటి ఉత్సవాలు కానీ జరిగినప్పుడు
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇక్కడ నొక్కి చెప్తోంది.